మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు బయటి దేశం ఆస్ట్రేలియాలో నా క్వీన్స్లాండ్ రాష్ట్రం పెబ్బలతోని మీటింగ్ పెట్టిండట. అవో గడియ కూడా రికాము లేకుండా ఎన్నికల ప్రచారాల్లో తిరిగిన సీఎం రేవంత్ సారు ఇట్లా పని కట్టుకొని ఇప్పుడు ఎందుకు బయటి దేశం వాళ్ళతో మీటింగ్ పెట్టిండటరా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. చూసిండ్రా సీఎం రేవంత్ సార్ ఇట్లా క్విన్లాండ్స్ పెబ్బలతోని తెలంగాణలో మలి సర్కారు చేస్తున్న మంచి పనుల గురించి చెప్తున్నట్టే కొడతలేదు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో 4వ ఫ్యూచర్ సిటీని కట్టబోతున్నాము. అమెరికా, పారిసు, దుబాయ్ కన్నా ఇప్పుడు మేము కట్టబోయే సిటీ ఇంకా మంచిగా ఉంటుంది. మా ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలు, ఫార్మా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినాయి. కాబట్టి మీ క్విన్లాండ్స్ సిటీ నుంచి పెట్టుబడులు పెడితే మీ కంపెనీలు మా తెలంగాణలో పచ్చగా ఎగురు పెడతాయని అన్నాడు కావచ్చు. మరి చేయి సర్కారు చెప్పిన పనులని చేసింది కావచ్చు అని క్విన్లాండ్స్ స్టేట్ పెబ్బలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టే కొడుతున్నదా అంటే ఏమో మరిగా. అయ్యా ముఖ్యమంత్రి సారు మొదలు పట్టణంలో ఎండాకాలం సురువు కాకముందే నీళ్లతోనే తిప్పలవుతున్నది. 1000 రూపాయలు పెట్టి ట్యాంకులు తెప్పించుకొని నీళ్లను నింపుకునేందుకు తనలాడుతున్నారు పబ్లిక్. ఇంకా కొన్ని దగ్గరలలో నీళ్ల కరువు ఉన్నదని దాహం దాహం అని అల్లాడుకుంటా నీళ్ల బిందెలు ఖాళీ బిందెలతోని రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దూపా దూపా అని మేము ఇంత మొత్తుకుంటుంటే మాకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరని కొంతమంది ఆవేదన చెప్పుకుంటారు. ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు కూడా మీకు శాతం అయితే లేదా? ఇప్పుడు ఇట్లా పెట్టుబడులు చేస్తున్నామని చెప్పుడే ఉన్నది కానీ అవి వచ్చింది లేదు చేసింది లేదు అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.